ఒక ఊరిలో జగదాంబ అనే పిసినారి పొగరుపోతూ జమీందారి ఉండేది. డబ్బు ఉందని అహంకారంతో తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ నోటికి వచ్చినట్లు తిడుతూ ఉండేది. ఎప్పుడో తీసుకున్న అప్పులకు వడ్డీలు వేస్తూ వాళ్ళ చేత ఉచితంగా చాకిరీ చేయించుకునేది. అంతేకాకుండా ఊర్లో ఎవరైనా అవసరంలో డబ్బు కోసం వస్తే వాళ్ళ పశువులను, వాళ్ళు పండించే పంటలను లేదా వేరే వస్తువులను తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చి వాటిని తిరిగి ఇవ్వకుండా ఇంకా వడ్డీనే తీరలేదు, అప్పుడే మీ అప్పు తీరిపోయిందనుకుంటున్నావా, వెళ్ళు వెళ్ళు అని అనేది. రోజు తన దగ్గర ఉన్న డబ్బు బంగారం చూసి మురిసిపోతూ ఉండేది. ఇంకా ధనం ఎలా సంపాదించాలి, ధనం రెట్టింపు చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేది. ఇలా ఉండగా పట్నంలో చదువు పూర్తి చేసుకొని కొడుకు ఇంటికి తిరిగి రావడంతో జగదాంబకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే పంతులను పిలిచి, నా కొడుకు పెళ్లి చేయాలి, ఈ చుట్టుపక్కల ఊర్లో నాకంటే ధనవంతులైన వాళ్ళ సంబంధం చూడు అని చెప్పింది. అనుకున్నట్లుగానే పక్క ఊరిలో ఉన్న ధనవంతుల బిడ్డ అయిన అవంతిని ఇచ్చి పెళ్లి చేసింది. అవంతి ఒక్కతే కూతురు అవ్వడంతో అవంతి తల్లిదండ్రులు వాళ్లకున్న మొత్తం ఆస్తిని కట్నంగా ఇచ్చేశారు. ఇంకా జగదాంబ అందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. తన ఆస్తి ఒక్కసారిగా రెట్టింపు అయిపోయింది. జగదాంబ కోడలు అవంతి జగదాంబలా పిసినారి కాదు. డబ్బు ఉండడం వల్ల నచ్చింది తింటూ, నచ్చింది కొంటూ, నచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నంతకాలం బ్రతకాలి అనుకునే అమ్మాయి. కానీ ఇక్కడ తన అత్త రోజుకో రకం పిసినారి కోణాన్ని ఆవిష్కరించి సాగింది. ఒకరోజు అవంతి టీవీ చూస్తూ ఉండగా జగదాంబ వచ్చి, పచ్చని ప్రకృతి, చల్లగాలి ఉండగా ఈ ఫ్యాన్స్, టీవీ అవసరమా ఇప్పుడు అని ఆపేసి, రా తల్లి బయటకు రా, వచ్చి చల్లని గాలి పీల్చుతూ ప్రకృతిని ఆస్వాదించు అని అంది. ఇంకో రోజు అవంతి తనకు నచ్చిన 2-3 కూరలు ముందు పెట్టుకొని తింటూ ఉండగా, అయ్యో ఒక్క పూటకే ఇన్ని కూరలా అని ఒకటి ఉంచి మిగతా అన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేసింది జగదాంబ. ఈ పిసినారితనంకి విసిగిపోయిన అవంతి తన అత్తకు తన తడాఖా ఏంటో చూపించి తనలో మార్పు తీసుకురావాలని అనుకుంది. మరుసటి రోజు అవంతి ఇంట్లో ఉన్న డొక్కు టీవీ తీసేసి పెద్ద టీవీ, ఫ్యాన్ తీసేసి ఏసీ పెట్టించింది. అది చూసిన జగదాంబ, ఒసై కోడలు పిల్ల, నీకు మతిపోయిందా, ఎంత డబ్బు వృధా చేస్తున్నావో తెలుసా నీకు, ఇవన్నీ ఇప్పుడు అవసరమా, కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా నీకు అని అంది. అప్పుడు అవంతి, ఇవి నా డబ్బులతో కొన్నవి, మీకేం సంబంధం లేదు అని అంటుంది. నీ డబ్బా, ఇక్కడ ఎక్కడ ఉంది నీ డబ్బు అని జగదాంబ అడుగుతుంది. నా ఆస్తి మొత్తం మీకు కట్నంగా ఇచ్చారు మా వాళ్ళు, ఇప్పుడు మీకున్న ఆస్తిలో సగం నాదే, నేను ఎలా అయినా ఖర్చు పెట్టుకుంటా అని పొగరుగా సమాధానం చెప్తుంది అవంతి. జగదాంబ ఇంకా వాదించలేక ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అంగడి నుంచి రకరకాల పిండి వంటలు తెప్పించుకొని అన్నీ ముందు పెట్టుకొని తినసాగింది అవంతి. అది చూసిన జగదాంబ, ఒసై ఒసై, ఏంటే ఈ తిండి, ఇన్ని ఒకేసారి ఎవరైనా తింటారా, ఇవన్నీ కొనడానికి ఎన్ని డబ్బులు తగలేశావో, నీకు మతి పోతుందా ఏమిటి అని తిడుతుంది. నచ్చింది తినకుండా మీలా పినాసిలా ఉండమంటారా ఏంటి అని అంకిత చెప్తుంది. నేను పినాసిని కాదు, డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఆదా చేస్తున్నా అంతే అంది జగదాంబ. అప్పుడు అవంతి, కుప్పలు కుప్పలుగా డబ్బు ఆదా చేసి ఏం సాధిస్తారేంటి అని అడుగుతుంది. ఈ ప్రపంచంలో డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి, డబ్బుతో దేన్ని అయినా కొనగలం అని జగదాంబ చెప్తుంది. డబ్బు ఉన్నా కొన్ని సమయాల్లో ఏమి కొనలేము, ఏమి రాదు అని నిరూపిస్తే మీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసి నేను చెప్పింది మీరు చేస్తారా అని అవంతి అడుగుతుంది. డబ్బుతో కొనలేనిది ఏముంటుంది, పిచ్చిది, ఓడిపోవడం ఖాయం అనుకుంటూ జగదాంబ, సరే నిరూపించు అని అంటుంది. నిరూపిస్తా అని అంటుంది అవంతి. మరుసటి రోజు ఉదయాన్నే అప్పులు కట్టలేక ఎన్నో ఏళ్లుగా ఉచితంగా పని చేస్తున్న మొత్తం పని వాళ్ళందరినీ పిలిచింది అవంతి. మీ అందరి అప్పులు తీర్చేస్తా, మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. అందరూ ధన్యవాదాలు తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జగదాంబ కోడలు చేస్తున్నది ఏంటో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. మధ్యాహ్నం అవుతుంది. ఆకలి మొదలవుతుంది జగదాంబకు. ఇంట్లో పనివాళ్ళు లేరు, తినడానికి ఏం లేదు. కోడలిని పిలిచి వంట చేయమంటుంది. నేను ఎందుకు వంట చేయాలి, నేను బయట నుంచి తెప్పించుకొని ఎప్పుడో తినేసా, మీకు ఆకలిగా ఉంటే మీరే వండుకొని తినండి అని చెప్తుంది అవంతి. జగదాంబ, నాకు వంట రాదు అని చెప్తుంది. అయితే బయట నుంచి తెప్పించుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా
డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు అన్నారుగా అని చెప్పి వెళ్ళిపోతుంది అవంతి. డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక జగదాంబ అలాగే ఆకలితో నిద్రపోతుంది ఆ రోజంతా. మరుసటి రోజు ఇంకా ఆకలికి తట్టుకోలేక పని వాళ్ళను పిలిపిస్తుంది వంట చేయడానికి, ఇంట్లో పనులు చేయడానికి. కానీ ఎవ్వరూ రారు. పైగా ఇన్నాళ్ళు మా చేత వెట్టి చాకిరీ చేయించుకున్నారు వడ్డీల పేరుతో, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చారు అడగడానికి అని అంటారు. దాంతో ఇంకేం మాట్లాడలేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగదాంబ. మరుసటి రోజు పొలంలో పంటలు పాడైపోతున్నాయని కూలికి పిలుస్తుంది. కూలీలు కూడా ఎవరూ రారు. కూలీ డబ్బులు ఇస్తాను అంటుంది జగదాంబ. అయినా ఎవరూ రారు. చేసేదేం లేక నీరసంగా ఇంటికి వస్తుంది జగదాంబ. జగదాంబను చూసిన అవంతి, ఏంటి సంగతి, ఎవరు పనిలోకి రాలేదా అని అడుగుతుంది. డబ్బులు ఇస్తా అన్న ఎవరు రావట్లేదు అని జగదాంబ చెప్తుంది నీరసంగా. అవంతి నవ్వి, డబ్బుతో అన్నిటినీ కొనలేరు అత్త. డబ్బుంటే అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం మూర్ఖత్వం. సరే, మరి మీరు ఓడిపోయారు. ఇంకా మీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసి మీరు హాయిగా ఒక చోట కూర్చోండి, మిగతా పనులు నేను చూసుకుంటా అని చెప్తుంది. జగదాంబ చేసేదేం లేక ఆస్తి కోడలికి అప్పగించి కృష్ణ రామ అంటూ కాలం వెళ్లదీయసాగింది. నీతి: ఈ ప్రపంచంలో అన్నిటినీ డబ్బుతో కొనలేము. మన ప్రవర్తనతోనే కొన్నిటిని సంపాదించుకోగలం.